గుడ్ సినిమా ఫైండ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్ అని చెప్పడం చాలా ఈజీ. బట్ 2026లో సినిమా వితౌట్ మార్కెటింగ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అస్సలు ప్రభాస్ సినిమాకి మార్కెటింగ్ అవసరమా? నా ఆన్సర్ అయితే 1000% ఎస్. సో హలో ఆల్, హియర్ we are with new series in 100x men అంటే తెలుసు కదా, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అండ్ నెట్వర్కింగ్. సో ఈ సిరీస్లో పర్టికులర్లీ మనం ఫిలిం మార్కెటింగ్ గురించి తెలుసుకుంటాం. ఓన్లీ మార్కెటింగ్. ఇక్కడ రివ్యూస్ ఉండేవి, సాంగ్ రివ్యూస్ ఉండేవి, ఫిలిం రివ్యూస్, ట్రైలర్ రివ్యూస్, నథింగ్. ఓన్లీ మార్కెటింగ్. హౌ సినిమా ఈజ్ డూయింగ్ దేర్ మార్కెటింగ్. అంటే ఫిలిం అనేది ఒక ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ కూడా ఎట్లా మార్కెటింగ్ చేసుకొని ఎలా జనాల దగ్గరికి తీసుకొని వస్తున్నారు, వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ ఏంది, దాని మీద వాళ్ళు ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా లేదా, అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ఒక ఫిలిం తీసినప్పుడు దాన్ని జనాల వరకు ప్రమోటర్స్ ఇన్ ద సెన్స్ ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్స్ ఆ ఫిలింని జనాల వరకు తీసుకొస్తున్నారా లేదా, అండ్ వాళ్ళు ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటి, ఎలా ఫాలో అయితే బాగుంటుంది అనే వాటి మీద మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ వీ వాంట్ టు డూ ఇట్ విత్ రాజా సాబ్. ఎస్, సో దిస్ ఎపిసోడ్ ఈజ్ ది మార్కెటింగ్ ఆఫ్ రాజా సాబ్. సో రాజా సాబ్ స్టారింగ్ ప్రభాస్ అండ్ డైరెక్టెడ్ బై మారుతి ఈజ్ బేసికలీ చాలా 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 బ్యాక్లాషెస్ ఫేస్ చేసింది ఫస్ట్ ఈ కాంబోని అనౌన్స్ చేసినప్పటి నుంచి. ఇక్కడ లో బిజినెస్ ఆర్ లో బజ్ కాదు, నెగిటివ్ బజ్ ఉంది. మరి ఇలాంటి నెగిటివ్ బజ్ నుంచి వాళ్ళు ఎట్లా ఇప్పుడు హై ఎండ్ మనకి ఎప్పుడెప్పుడు ఫిలిం చూడాలి అనిపించేలాగా వాళ్ళు ఏం చేశారు, అసలు ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు అనేది మనము ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ ప్రభాస్ అండ్ మారుతి కాంబో అన్నప్పుడు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకా ఫిలిం సర్కిల్స్లో అండ్ ఇంకా బిజినెస్ సర్కిల్స్లో, ట్రేడ్ సర్కిల్స్లో ఎలాంటి పాజిటివిటీ లేదు. అసలు పాజిటివ్ అనే మాట వదిలేసేయండి, దెర్ ఈజ్ లో బస్. మరి ఇట్లున్నప్పుడు హౌ దే స్టార్టెడ్ పికింగ్ అప్ ఫ్రమ్ దేర్ అంటే ఫస్ట్లీ ఒక వన్ ఆఫ్ ద ఫెస్టివల్ రోజు వాళ్ళు అసలు వాట్ ఈస్ ద ఫిలిం అనేది మనకు రిలీజ్ చేశారు. సో ఫిలిం ఈజ్ హారర్ ఫ్యాంటసీ జానర్ అన్నప్పుడు మనకు ఒక క్యూరియాసిటీ రేజ్ అయింది. ఎలాంటి క్యూరియాసిటీ అంటే, ఓకే ప్రభాస్ ఇలాంటి ఒక జానర్లో ఎప్పుడూ నటించలేరు, సో ఇలాంటి ఒక జానర్కి ఆడియన్స్ 360 degrees ఓకే అని ఎలా ఉంటారు అంటే, కొంతమందికి యాక్షన్ వస్తుంది, కొంతమందికి కామెడీ, కొంతమందికి హారర్, కొంతమందికి థ్రిల్లర్, ఇలాంటి ఆల్ మిక్స్ చేస్తూ ఒక ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ అంటే చిన్నపిల్లలకు కూడా నచ్చేటటువంటి ఒక జానర్ని ఇప్పటివరకు ప్రభాస్ గారు చేయలేరు. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అండ్ మారుతి ఇట్లాంటి ఒక హర్రర్ కామెడీ, హర్రర్ ఫ్యాంటసీకి హీఈస్ నోన్ ఫర్ దాట్. సో ఇలాంటి ఇద్దరు ఈ కాంబో, ఈ జానర్ చేస్తున్నారు అన్నప్పుడు అది ఒక పాజిటివ్ మార్క్ ఇచ్చింది. అండ్ అక్కడ నుంచి వాళ్ళు పిక్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ప్రమోషనల్ యాక్టివిటీ ఏంటంటే, వాళ్ళు ఒక 2.5 minute ట్రైలర్ని రిలీజ్ చేసారు. అప్పటి వరకు స్టిల్ హారర్ జానర్ అని చెప్పిన, ప్రభాస్ నెవర్ బిఫోర్ అని చూపించిన, డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ అని ఎంత ప్రమోట్ చేసుకున్నా అది ఇంకొంచెం రీచ్ అవ్వాలంటే ఏదైనా ఒక ఈవెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక 2.5 minute ట్రైలర్ని జనాల కోసం రిలీజ్ చేశారు. అయితే ఈ 2.5 minute ట్రైలర్ కోసం వాళ్ళు పాన్ ఇండియా మీడియాని పిలిచారు. పాన్ ఇండియా మీడియా అంటే త్రూ అవుట్ ఇండియా ఏవైతే మోస్ట్ పాపులర్ ఛానల్స్ ఉన్నాయో, దో ఇట్ ఎంటర్టైన్మెంట్ అండ్ దో ఇట్ కవర్స్ ఓన్లీ న్యూస్, వీళ్ళందరినీ రప్పించి వాళ్ళకి 2.5 minute ట్రైలర్ని ప్రజెంట్ చేశారు. అది కూడా లైవ్ సెట్లో వాళ్ళు ప్లే చేయడం జరిగింది. సో ఈ 2.5 minute ట్రైలర్ ఏదైతే ఉందో మంచి బజ్ని తీసుకొని వచ్చింది. ఒక సబ్జెక్టివ్ మ్యాటర్కి వెళ్దాం. అసలు హాలీవుడ్ ఫిలిం మేకింగ్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తారో, మార్కెటింగ్కి ఎంత స్పెండ్ చేస్తారో మనం ఒకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇఫ్ ఒక పెద్ద హాలీవుడ్ స్టూడియో వచ్చేసి ఒక $200 million పెట్టి ఒక ఫిలిం తీసిరంటే వాళ్ళు ప్రమోషన్కి 50% to 150% ఆఫ్ ది ప్రొడక్షన్ బడ్జెట్ని వాళ్ళు మళ్ళీ ప్రమోషన్స్ మీద పెడతారు. అంటే ప్రమోషన్స్కి హాలీవుడ్ స్టూడియో వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంత ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన కదా $200 million అని, ఆ $200 millionలో 50% అంటే $100 million to 150 అంటే 200 into 150%, which goes to around almost like $350 million.
ఇంత మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ స్పెండింగ్ని వాళ్ళు ఓన్లీ ప్రమోషన్స్ మీద పెడతారు. ఎందుకంటే బికాజ్ హాలీవుడ్ అంటే దే మేక్ ఫిల్మ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ ఇస్ అ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ త్రూ అవుట్ ద వరల్డ్. వాళ్ళకి రీచ్ ఉంటుంది కాబట్టి ఆ హాలీవుడ్ ఫిలిమ్స్ ఇంతవరకు స్పెండింగ్ చేస్తారు. బట్ రాజాసాబ్ ఇట్స్ అవర్ రీజనల్ ఫిలిం. బట్ మనం మళ్ళీ వై ఐ వాంట్ టు వాచ్ రాజాసాబ్, వాట్ మేక్స్ ఇంపాక్ట్ అంటే జస్ట్ వన్ నేమ్, ఇట్స్ ప్రభాస్. సరే, ఇప్పుడు రాజాసాబ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మనకు గూగుల్లో ఉన్న న్యూస్ అండ్ డైరెక్టర్ బయటకు చెప్పిన న్యూస్ ఏంటంటే ఫిలింకి 400 to 500 crores బడ్జెట్ అయింది అని అన్నారు. దీంట్లో ప్రభాస్ గారి శాలరీ మాత్రమే 150 crores. ఆ 150 crores పక్కన పెడితే ఓన్లీ ప్రొడక్షన్ బడ్జెట్ 300 to 350 crores. మరి ఈ 300 to 350 crores అన్నప్పుడు ఒకవేళ మనం హాలీవుడ్ స్టాండర్డ్తో వెళ్తే దే హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ 50% to 150% ఆఫ్ ద మార్కెటింగ్ బడ్జెట్. సరే, ప్రభాస్ ఉన్నారు కాబట్టి లీస్ట్ 50% తీసుకుందాం. 300లో 50% అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 150 crores ఆఫ్ బడ్జెట్. 150 crores ఆఫ్ బడ్జెట్ని ప్రభాస్ గారి సినిమా మీద స్పెండింగా? ఆర్ యూ మ్యాడ్? అబ్సల్యూట్లీ నాట్. ఇంతగానో స్పెండింగ్ చేస్తే వై హీఈస్ నోన్ యాజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఇంత బడ్జెట్ అయితే ఫిలిం వాళ్ళు స్పెండ్ చేయరు. మరి ఎంత బడ్జెట్ స్పెండ్ చేయగలుగుతారంటే ప్రభాస్ ఉన్నందుకు మ్యాక్సిమం దే కెన్ స్పెండ్ అప్ టు 5 to 10% అంతే. 5 to 10% అంటే మాత్రం ఇట్స్ నాట్ ఏ జోక్. లెట్స్ టేక్ 300 crores ఆఫ్ బడ్జెట్ ఇంటూ 10%, విచ్ ఈస్ 30 crores. 30 crores వాళ్ళు స్పెండ్ చేస్తారా మార్కెటింగ్ మీద అంటే చేయలేము. నౌ లెట్స్ లుక్ ఇన్ టు దిస్. మన ఇండియాలో ఉన్న స్టేట్స్ 28 అండ్ నేషనల్ లాంగ్వేజెస్ అని గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్లో దే ఐడెంటిఫైడ్ 22 లాంగ్వేజెస్, ఆఫీషియల్ లాంగ్వేజెస్. సో ఇప్పుడు మన తెలుగు సినిమా ఓన్లీ తెలుగులో ఇండియా వైడ్ రిలీజ్ అయిందంటే ఇంత బడ్జెట్ని వాళ్ళు కవర్ చేయగలుగుతారా అంటే నో. అందుకనే దే విల్ డబ్ ఇన్ టు మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ విచ్ ఈస్ హిందీ, ఆబ్వియస్లీ తెలుగు ఈజ్ అవర్ రీజనల్, అండ్ తమిళ్, కన్నడ అండ్ మలయాళం. ఈ 5 లాంగ్వేజ్లో ఫిల్మ్ని డబ్ చేసి రిలీజ్ చేస్తారు. అండ్ ఇది కాకుండా ప్రభాస్ గారికి వరల్డ్ వైడ్ రీచ్ ఉంది. సో వీళ్ళు తర్వాత జాపనీస్ అండ్ చైనీస్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో మరి ప్రభాస్ ఉన్నప్పుడు 30 కోట్లు కూడా స్పెండింగ్ ఎక్కువైనా తక్కువైనా అంటే వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి.